హలో అండి అందరికీ. నేను పూజితానండి. ఇవాళ కార్తీక మూడో సోమవారం కదండీ! ఇంట్లో పూజ అయితే ఇలా చేసుకున్నాను. ఒక చిన్న ప్లేట్ పెట్టుకొని, దాంట్లో బియ్యం వేసుకొని, పసుపు, కుంకుమలవి వేసుకొని, నారికేల దీపం అంటే కొబ్బరి దీపం అండి. కొబ్బరి దీపం పెట్టుకున్నాను ఇవాళ నేను. ఈ కొబ్బరి దీపం ఎలా పెట్టుకోవాలంటే, మనం దేవుడికి కొబ్బరికాయ కొడతాం కదండీ! ఆ కొట్టిన కొబ్బరికాయలో 3 కళ్ళు ఉన్న కొబ్బరికాయని తీసుకొని, ఇలాగ పసుపు అలంకరించుకొని, పసుపు బొట్లు కూడా ఇలా చుట్టూరు పెట్టుకోవాలండి. తర్వాత పూలతో ఇలా అలంకరించుకొని, కొబ్బరికాయ లోపల ఇలాగా మనం నువ్వుల నూనె కానీ, ఆవు నెయ్యి కానీ వేసుకొని 3 దిక్కులు ఒత్తులు ఇలా పెట్టుకోవాలండి. 2 ఒత్తులు కలిపి ఇలా 3 దిక్కులు పెట్టుకోవాలండి. ఇలాగా ఒత్తులు 3 దిక్కులు వేసుకొని, మనం ఏకహారతితో కానీ, అగరబత్తితో కానీ వెలిగించుకోవాలండి. అగ్గిపుల్లతో అస్సలు వెలిగించకూడదు. అగ్గిపుల్లతో వెలిగించకూడదండి, మంచిది కాదు. ఇలాగ చుట్టూరు పువ్వులవి పెట్టుకొని మనం పూలతో అలంకరించుకొని దీపధూప నైవేద్యాలు అష్టోత్తరం చదువుకొని అక్షింతలవి వేసుకొని హారతి వెలిగించుకోవడమేనండి స్వామివారికి. ఈ కార్తీక మాసం ఎండింగ్ లోపు మనకు సోమవారం కుదిరితే సోమవారం, లేదంటే మిగతా రోజులు ఎప్పుడైనా పెట్టుకోవచ్చదండి. లేదంటే గుళ్ళో కూడా మనం ఈ నారికేల దీపం వెలిగించుకోవచ్చండి. శివయ్య గుళ్ళో కూడా ఇలా నారికేల దీపం మనం వెలిగించుకోవచ్చండి. వెంకటేశ్వర స్వామి వారికి పిండి దీపం ఎలాగో శివయ్య స్వామి వారికి ఇలా నారికేల దీపం పెట్టుకుంటే మంచిదండి ఇంట్లో. ఈ నారికేల దీపం పెట్టుకోవడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు, భార్యాభర్తల గొడవలు ఏమన్నా తొలగిపోవడం, ఇంకా పిల్లల అభివృద్ధిలోకి రావడం, అప్పులు రుణాలు బాధలన్నీ తొలగిపోవడం, పిల్లల మాట వినకపోతే వినడం, ఇవన్నీ జరుగుతాయండి. ఈ నారికేల దీపం పెట్టుకుంటే ఎంత మంచిదండి. నేను తెలుసుకున్నాక ఇవాళ పెట్టుకున్నానండి. పెట్టుకునే వాళ్ళు పర్వాలేదండి. పెట్టుకోలేని వాళ్ళు ఎవరన్నా ఉంటే పెట్టుకోండి మీరు కూడా. ఇలాగ పూజ చేసేటప్పుడు మనం ఫ్లోర్ మీద ముగ్గు వేసి మనం పూజ చేసుకుంటే మంచిదండి. స్వామివారికి ఇలా పూలతో అలంకరించుకొని పూజ అంతా నేను కంప్లీట్ చేసుకున్నానండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.